హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనివాస్ మెగా వ్లాగ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి బీసీలు ఎందుకు రాజ్యాధికారంలో పెద్దపీట వేయలేకపోయారు, అలాగే సీఎం కుర్చీలో ఎందుకు కూర్చోలేకపోయారు, రాజ్యాధికారంలో బీసీల వాటా ఎంత, అసలు బీసీలు ఎందుకు రూలింగ్లో లేరు, ఇప్పటి వరకు అగ్రవర్ణాలే అధికారాన్ని ఎలా శాసించగలిగారు, బీసీలకు రాజ్యాధికారం వచ్చే అవకాశాలు ఎలా ఉన్నాయి, రాజ్యాధికారం సాధించాలంటే ఏం చేయాలి, పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో. ఒకసారి మన స్వాతంత్ర పోరాటంలో పోరాడిన గొప్ప నాయకుల గురించి మాట్లాడుకుంటే ముందుగా మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, బాలగంగాధర్ తిలక్, గోపాలకృష్ణ గోఖలే, మంగల్ పాండే, రాణి లక్ష్మీబాయి, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇక మన రాష్ట్రానికి వస్తే పొట్టి శ్రీరాములు, టంగుటూరి ప్రకాశం పంతులు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది గొప్ప త్యాగమూర్తులు బ్రిటిష్ వారి మీద పోరాడి స్వాతంత్రం తీసుకొచ్చారు. అయితే మనందరికీ తెలియని విషయం ఏమిటంటే వీరందరూ కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన వారు. వీరు ఆర్థికంగా కుటుంబ నేపథ్యం కలిగిన వారు, విద్య నేపథ్యం కలిగిన వారు. అయితే మన బీసీలు ఆ స్వతంత్ర సమయంలో పాల్గొనలేదా అంటే నా ఊహ ప్రకారం చాలామంది పాల్గొనే ఉంటారు. చాలామంది ప్రాణ త్యాగాలు కూడా చేసే ఉంటారు. కానీ చరిత్రలు లిఖించడానికి వారికి పేజీలు లేవు. సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పి ఈ మధ్య చాకలి ఐలమ్మ, కొమరం భీం లాంటి చరిత్ర తెలుసుకుంటున్నాం. 140 పైగా ఉపకులాలు కలిగిన జనాభా బీసీ జనాభా. స్వాతంత్రం సమయంలో బీసీలు ఆర్థికంగా వెనుకబడిన వారు. వారికి సరైన తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండటానికి ఇల్లు కూడా సరిగా లేవు. ఆ సమయంలో పొట్టకూటి కోసం పూట గడవడానికి కుటుంబ పోషణలోనే పోరాటం చేస్తూ నలిగిపోతున్న పరిస్థితి. ఇంకా బాగా చదువుకొని బ్రిటిష్ వారి మీద పోరాటాలు చేస్తూ పాలనలో భాగస్వాములు అవ్వాలని తెలివితేటలు వారికి ఆ సమయంలో లేవు. పైన తెలిపిన గొప్ప నాయకులు, స్వాతంత్ర సమరయోధులు గాంధీజీ గారు, నెహ్రూ గారు, తిలక్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, అలా వీరందరూ కూడా విద్య అలాగే ఆర్థికంగా బలమైన కుటుంబ నేపథ్యం కలిగిన వారు. వీరికి ఫ్యామిలీ స్ట్రగుల్స్ లేవు. ఆ సమయంలో అతిపెద్ద సవాలు స్వాతంత్రం సాధించుకోవడం, స్వాతంత్రం తీసుకురావడం, భారతదేశ ప్రజలందరికీ బ్రిటిష్ వారి నుండి విముక్తి కలిగించడం. ఎన్నో పోరాటాలు, ఎన్నో ప్రాణత్యాగాలు చేశారు. మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు, గొప్ప ఖ్యాతిని పొందారు, వారు చరిత్రలో నిలిచిపోయారు. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు అగ్రవర్ణాలే అధికారాన్ని ఎలా శాసించగలిగారు అంటే ముఖ్యమైన కారణం వాళ్ళకి ఆర్థిక బలం, సామాజిక మరియు విద్యా నేపథ్యం, మీడియా మరియు వ్యవస్థలపై పట్టు. ఎన్నికల నేడు అత్యంత ఖరీదైనవిగా మారాయి. అగ్రవర్ణాల వద్ద తరతరాలుగా ఉన్న భూములు, ఆస్తులు, వ్యాపారాల వల్ల వారు ఎన్నికల్లో భారీగా ఖర్చు చేయగలుగుతున్నారు. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో కేవలం కొద్దిమంది మాత్రమే విద్యా పరిపాలనపై అవగాహన ఉండేది. ఆ పట్టును వారు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. రాజకీయ పార్టీల టికెట్ల పంపిణీ నుండి మీడియా సంస్థల వరకు అగ్రవర్ణాల ప్రాబల్యం ఎక్కువగా ఉండటం వల్ల బీసీ నేతలు ఎదగడం కష్టమవుతుంది. బీసీలు జనాభాలో 50% పైగా ఉన్నప్పటికీ వారు వందలాది ఉపకులాల కింద విడిపోయి ఉన్నారు. ఈ విభజనను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంక్గా వాడుకుంటున్నాయే తప్ప వారికి నాయకత్వం ఇవ్వటం లేదు. బీసీలకు రాజ్యాధికారం వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే నా దృష్టిలో ఉన్నాయని చెప్తాను. ముఖ్యంగా ప్రస్తుతం రాజకీయాలు కేవలం కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఉన్నాయి. ఈ వారసత్వ రాజకీయాలపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఇది బీసీ నేతలకు ఒక మంచి అవకాశం. అలాగే సామాజిక చైతన్యం, విద్య, సోషల్ మీడియా పెరగడం వల్ల ఇప్పుడు బీసీ యువత తమ హక్కుల గురించి ప్రశ్నిస్తున్నారు. బీసీలు కేవలం ఓటర్లుగానే కాకుండా కింగ్ మేకర్స్ నుండి కింగ్స్గా మారాలనే కోరిక పెరుగుతోంది. రాజ్యాధికారం సాధించాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా ఐక్యత. ఉపకులాల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి బీసీ అనే ఒక గొడుగు కిందకు రావడం అత్యంత ముఖ్యం. రెండవది ఆర్థిక స్వయం సమృద్ధి. రాజకీయాల్లో నిలబడాలంటే బలమైన ఆర్థిక పునాది అవసరం. బీసీ పారిశ్రామికవేత్తలు, విద్యావంతులు రాజకీయ నేతలకు వెన్నుముకగా నిలవాలి. మూడవది సొంత నాయకత్వం. వేరే పార్టీల పంచెన చేరి బీసీ వింగ్లలో పదవులు పొందడం కంటే సొంతంగా ఎజెండాను సెట్ చేయగలిగే నాయకత్వాన్ని నిర్మించుకోవాలి. రాజ్యాధికారం అనేది పోరాడి సాధించుకోవాల్సిందే తప్ప ఎవరు ఉచితంగా ఇచ్చేది కాదు అని అంబేద్కరిజం చెబుతోంది. ఆంధ్రప్రదేశ్లో 50% కంటే ఎక్కువ ఉన్న జనాభా మన బీసీలు. గట్టిగా మీ యొక్క డిమాండ్ వినిపించినప్పుడే బీసీలకు ముఖ్యమంత్రి పీఠం, అలాగే ప్రధాన పదవులు దక్కే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం.
మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్